హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సప్పిడి చేపలు టమాటా పులుసు చేసుకుందామండి. ఇవి చప్పగా ఉంటాయి, అందుకని చప్పిడి చేపలు అంటారండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి వండుకుంటే. ముందుగా చేపల్ని ఒక అరగంట పాటు నానబెట్టి శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందామండి. తర్వాత ఒకే బాండీలోకి టమాటాలు దాదాపు నేను 1/2 kg టమాటాలు తీసుకున్నానండి. ఇందులోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు అండి ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి నేను చూపించాను కానీ చేపలు, మీకు ఏ చేపలు చిక్కితే ఆ చేపలు వాడుకోవచ్చండి. ఈ ప్రొసీజర్లో కానీ వండుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందంటే ఇది పాతకాల పద్ధతి అండి. కలిపి పెట్టుకోవటం అంటారు కదా, ఈ విధంగా చేస్తే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడంత కారం, కాస్తంత పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల గల్లుప్పండి. మీ దగ్గర సాల్ట్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. నేను సప్పిడి చేపలు కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. అదే ఉప్పు చేపలు అయితే సాల్ట్ యాడ్ చేయనండి. ముందుగానే కాస్తంత ఆయిల్ అండి. ఆయిల్ అనేది కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు నేను ముందుగా కొంచెం చింతపండునండి, నిమ్మకాయ సైజ్ అంతా కూడా అవసరం లేదు, కాస్తంత చింతపండుని నానబెట్టుకొని పులుసు పోసుకున్నాను. అందులోనే ఒక గ్లాస్ వాటర్ పోసి ఒకసారి గరిటెతో తిప్పుకుందామండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చేపలు చిదరకుండా రావాలంటే మనం ఫస్ట్ గట్టి పెట్టాలి, కానీ పొయ్యి మీద పెట్టినప్పుడు గట్టి పెట్టుకోకూడదండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నానండి. చూడండి, ఈ విధంగా ఉడికేటప్పుడు గంటి పెట్టకుండా తిప్పుతూనే ఉండాలి. ఇలా తిప్పుకోవాలండి. సైడ్ ఏమైనా సరిపోకపోయినా గంటి మాత్రం పెట్టకూడదు. ఇప్పుడు సాల్ట్ చూసుకుందామండి. ఒక 10 minutesలోనే ఉడికిపోతుందండి. టమాటాలు అనేది చిన్న సైజులో కట్ చేసుకున్నారంటే. చూడండి, సాల్ట్ అనేది సరిపోకపోతే యాడ్ చేసుకొని నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా తిప్పుకుంటే సరిపోతుందండి. గట్ట మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే చేప అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కండి, అందుకని త్వరగా చిదిరిపోతుంది. ఈ విధంగా తిప్పుకుంటే సాల్ట్ అనేది కూడా పర్ఫెక్ట్గా కరిగిపోతుంది. చేపలు అనేది అడుక్కు వెళ్తాయి, చిదరకుండా ఉంటుందండి. మనం వేసుకునేటప్పుడు కూడా సింపుల్గా వేసుకోవచ్చు. అంతే అండి. లాస్ట్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మన టమాటా చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, 10 minutesలో రెడీ అయిపోతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.